అందరికీ నమస్కారం. పారిజాతం చెట్టు మీ ఇంట్లో కనుక ఉంటే వెంటనే ఇది తెలుసుకోండి. అంటే పారిజాతం చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? అది ఇంట్లో ఉండడం వలన శుభం కలుగుతుందా? లేకపోతే అశుభం కలుగుతుందా? అలాగే ఈ మొక్క వలన మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? అలాగే ఈ మొక్కను మన ఇంట్లో ఏ దిశలో నాటాలి? అలాగే పారిజాతం చెట్టు యొక్క విశిష్టత ఏమిటి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక పారిజాతం ఒక మంచి సువాసన కలిగిన తెల్లని పువ్వుల చెట్టు. ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో విరివిగా పుష్పిస్తుంది. ఈ పువ్వులు రాత్రిపూట వికసించి ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచీ పరిచినట్లు కనిపిస్తాయి. ఈ పూల నుంచి సుగంధ తైలాన్ని కూడా తయారు చేస్తారు. తాజా ఆకుల రసాన్ని పిల్లలకు మంచి మందుగా కూడా వాడుతారు. ఇక పురాణాల్లో చూసినట్లయితే శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని స్వర్గలోకం నుండి దొంగలించడానికి ప్రయత్నించి కష్టాల్లో పడతాడు. దీని ఆధారంగా పారిజాత అపహరణం అనే కథ నడిచింది. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి బహూకరించిన పారిజాత వృక్షం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కింటూరు గ్రామంలో ఉంది. ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు. ఇది శాఖ మొక్కల నుండి పునరుత్పత్తి కానీ పండ్లు కానీ ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గంలో ఉంచబడింది. ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం యొక్క సొంతం. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు చేతి 5 వేలలాగా ఉంటాయి. పైభాగంలో ఆకులు 7 భాగాలుగా ఉంటాయి. పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు, తెలుపు రంగుల్లో కలిసిన ఒక ఆకుల రంగులో ఉంటాయి. పుష్పాలు 5 రేకులు కలిగి ఉంటాయి. ఇవి చాలా అరుదుగా ఈ వృక్షం వికసిస్తుంది. జూన్, జూలై నెలల్లో మాత్రమే ఈ చెట్టు వికసిస్తుంది. ఈ పుష్పాలు సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తాయి. ఈ వృక్షం యొక్క వయస్సు సుమారు 1000 సంవత్సరాల నుంచి 5000 సంవత్సరాలుగా చెప్పబడుతుంది. ఈ వృక్షకాండం చుట్టుకొలత 50 అడుగులుగాను, ఎత్తు 45 అడుగులుగాను ఉంటుంది. ఈ వృక్షం మరొక గొప్పతనం దీని శాఖలు కానీ ఆకులు కానీ గుచ్చుకుపోయి కాండంలో కలిసిపోవటమే కానీ ఎండిపోయి రాలిపోవడం మాత్రం జరగదు. ఇంతటి విశిష్టత పారిజాతం చెట్టుకు ఉంటుంది. ఈ పారిజాతం మొక్క సముద్ర మథనం సమయంలో ఉద్భవించిందని శాస్త్రాలు చెబుతున్నాయి. పారిజాతం చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇంతటి విశిష్టత కలిగిన పారిజాత మొక్క యొక్క పూలతో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే ఎక్కువగా పారిజాతం మొక్కలు ఆయుర్వేద మందుల్లో కూడా వాడుతుంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పారిజాతం మొక్క బాగా ఉపయోగపడుతుంది. ఇంటిల్లిపాది ఆనందం, శ్రేయస్సు కోసం వాస్తుశాస్త్రంలో కూడా కొన్ని చెట్లు మొక్కలు నివారణలకు సంబంధించి ప్రస్తావించబడింది. వాటిల్లో ఒకటి పారిజాత పుష్పం. పారిజాత పువ్వును పారిజాతం అని కూడా అంటారు. ఇంగ్లీష్లో నైన్ జాస్మిన్ అంటారు. పారిజాతాలు చెట్టు నుండి కిందికి రాలినప్పుడు మాత్రమే పూజకు ఉపయోగిస్తారు. ఈ పారిజాత మొక్క సముద్ర మథనం సమయంలో ఉద్భవించింది. దానిని దేవతలకు అందించగా ఇంద్రుడు దాన్ని స్వర్గంలోని తన తోటలో నాటాడు అని చెబుతారు. శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని ఈ పూలతో పూజిస్తే వారి ఆశీర్వాదం లభిస్తుంది. పారిజాతం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. పారిజాత పుష్పాలు తెల్లగా 4 రేకులతో ఉండి మధ్యలో నారింజ పండు కలర్లో ఉంటాయి. ఈ చెట్టు పుష్పాలు రాత్రిపూట వికసించి తెల్లవారి రాలిపోతూ ఉంటాయి. ఈ చెట్టు ఎక్కడ ఉంటే
ఆ చుట్టుప్రక్కల మొత్తం మంచి పరిమళాన్ని వెదజల్లుతుంది, మత్తును తెప్పిస్తాయి. అయితే దీని ఆకులకు, పుష్పాలకు ఎన్నో విశిష్ట గుణాలు ఉన్నాయి. పారిజాతం పువ్వులు దగ్గు నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగపడతాయి. అలాగే గొంతు వాపును తగ్గిస్తాయి. అనేక వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియాను చంపుతుంది. గొంతు కండరాలు మృదువుగా ఉంచుతుంది. పారిజాత మొక్క జ్వరాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తీసుకుని రావడానికి సహాయపడుతుంది. మలేరియా జ్వరంతో బాధపడుతున్న వారు పారిజాత ఆకులను మెత్తగా నూరి తినడం వలన మలేరియా జ్వరం కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా పూర్తి శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గడానికి పారిజాతం ఎంతగానో ఉపయోగపడుతుంది. మెదడులోని సెరోటోనియం స్థాయిలను పెంచుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది. వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియాను పెరగకుండా చేస్తుంది. దీనివలన అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. చర్మ సమస్యలు రాకుండా పారిజాతం మొక్క బాగా ఉపయోగపడుతుంది. చర్మంపై ఏర్పడే మచ్చలను కూడా పోగొడుతుంది. వృద్ధాప్య ఛాయలు కనబడకుండా చేస్తుంది. పారిజాత ఆకులను కషాయంగా చేసుకుని తాగడం వలన కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. అందుకే ఎక్కువగా పారిజాతం మొక్కలు ఆయుర్వేద మందుల్లో వాడుతుంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటి పువ్వులను కషాయంగా చేసుకుని తాగడం వలన షుగర్ వ్యాధి నివారణ అవుతుంది. పారిజాత విత్తనాలను కషాయంగా చేసుకొని జుట్టుకు రాసుకోవడం వలన చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా తలలో ఉండే పేలు కూడా నశిస్తాయి. ఈ చెట్టు ఇంట్లో ఉంటే కనుక ప్రతికూలతను కూడా తొలగిస్తుంది. వాతావరణం ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ పారిజాత చెట్టు అపారమైన వాస్తు మరియు ఔషధ విలువలను కలిగి ఉన్న ఇండోర్ మొక్కగా ఇది ఒక అందమైన అలంకారమైన మొక్క. హోమియోపతి మరియు ఆయుర్వేదంలో కూడా ఈ మొక్క మరియు దాని పువ్వులు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ రోజుల్లో ప్రజలు మంచి మరియు చెడు గురించి చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. కాబట్టి ఇంట్లో ఏం ఉంచుకోవాలి అనే విషయంలో కూడా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వాస్తుశాస్త్రంలో మొక్కలు ఎల్లప్పుడూ ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. నివాస స్థలంలో ఈ మొక్కలను పెంచడంలో ప్రోత్సహించి భావన మాదిరిగానే వాస్తుశాస్త్రం కూడా మీ ఇంటికి సానుకూలతను మరియు మంచి శక్తిని జోడించడానికి అదే భావనను అనుసరిస్తుంది. ఈ మొక్క యొక్క ఐశ్వర్యం లక్ష్మీదేవికి చాలా విలువైనదిగా పరిగణించబడుతుంది. ఈ మొక్క నిజంగా మీ ఇంటిని లక్ష్మీదేవిని స్వాగతించే నివాసంగా మార్చగలదు. పారిజాత చెట్టు యొక్క ఈ ప్రత్యేకమైన లక్షణం ఇంట్లో అందరికీ శాంతిని, శ్రేయస్సును, ఆనందాన్ని మరియు మంచి ఆరోగ్యాన్ని తెస్తుంది. సరైన దిశలో ఉంచినప్పుడు మొక్క మీ ఇంటికి సానుకూల ప్రకంపనలు తీసుకొని వస్తుంది మరియు దాని యొక్క తీపి వాసనతో మనసు కూడా రిలాక్స్ అవుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ చెట్టుని ఎల్లప్పుడూ మీ ఇంటికి తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉంచాలి. మీ ఇంటి నుంచి అన్ని చెడు శక్తులను తొలగించడానికి సహాయపడుతుంది. మీ నివాస స్థలాన్ని సానుకూలత మరియు ప్రశాంతతతో నింపుతుంది. ఈ పారిజాత చెట్టును ఇంట్లో ఉంచడానికి పశ్చిమ లేదా వాయువ్య దిశ కూడా అనువైన దిశ. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం చెట్టును దక్షిణం వైపు ఉంచడం ఖచ్చితంగా మానుకోవాలి. ఎందుకంటే ఇది మృత్యుదేవత ప్రయాణించే దిశ. మీ ప్రాంగణంలో లేదా టెర్రస్లో తులసి మొక్క లేదా దేవాలయం ఉంటే కనుక మీరు ఈ స్థలం సమీపంలో ఉన్న ఒక చెట్టును కూడా నాటవచ్చు. ఇది మీ ఇంటికి సంపదలు అనుమతించడమే కాకుండా
మీ కుటుంబంలోని పాపాలను అన్నింటినీ కూడా శుభ్రపరుస్తుంది. చెట్టును నాటిన తరువాత లేదా సరైన దిశలో వచ్చిన తరువాత దాని వలన ప్రయోజనాలు, దాని వలన మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. మీ యొక్క ఆత్మకు విశ్రాంతి కూడా కలుగుతుంది. పారిజాత చెట్టు లక్ష్మీదేవి నివసించకుండా ఏ శక్తి కూడా నిరోధించలేదు. ఇంట్లో సంపద ప్రవహిస్తుంది మరియు కుటుంబంలో డబ్బుకు ఎటువంటి లోటు కూడా ఉండదు. పారిజాత వృక్షం లక్ష్మీదేవికి ఇష్టమైనది. ఇంకా ప్రసిద్ధి చెందడానికి మరొక కారణం మహాసముద్రాల మథనం సమయంలో ఈ మొక్క దేవతలతో పాటు బయటకు వచ్చిన 14 రత్నాలలో 11వది. అందుకే లక్ష్మీ పూజలో కూడా ఈ చిన్ని పువ్వులను ఆమెను స్వాగతించడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్కను ఇంటికి సరైన దిశలో ఉంచితే కుటుంబ సభ్యుల ఆయుస్సును కూడా పెంచుతుంది. వారి పూర్వ పాపాల నుండి వారిని విముక్తులను చేస్తుంది. ఈ పారిజాత వృక్షం సముద్రం మథనం నుండి సృష్టించబడినప్పుడు ఇంద్రుడు దానిని స్వర్గవాటికలో ఉంచాడు. అంటే స్వర్గపు దేవతల యొక్క నివాసం ప్రాంగణంలోని గుడి దగ్గర లేదా తులసి మొక్క ఉన్న చోట ఈ మొక్కను నాటడం వలన కుటుంబ సభ్యుల మధ్య గొప్ప సామరస్యం అలాగే శాంతి కూడా నెలకొంటుంది. ప్రతి ఒక్కరికి కూడా పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా పారిజాత మొక్క మీ ఇంట్లో ఉంటే కనుక ఆర్థికంగా గణనీయమైన పురోగతి మీరు సాధిస్తారు. లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధిస్తుంది. పారిజాత మొక్క వలన అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎన్నో రకాల ఔషధాలతో దీన్ని విరివిగా వాడుతూ ఉంటారు. హోమియోపతిలో కావచ్చు, ఆయుర్వేద ఔషధాలలో కావచ్చు ఈ పారిజాత చెట్టును వాడుతూ ఉంటారు. చూశారు కదండి, పారిజాతం గురించి, దాని యొక్క విశిష్టత గురించి, దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.